ఎవ్రీ మంత్ 10 lakhs వస్తుందా? ఎవ్రీ మంత్ 10 lakhs. ఆ 10 lakhs మళ్ళీ వడ్డీలోకి వడ్డీ తిప్పేస్తాను. నీకు కావాలా ఒక 2-3 లక్షలు కావాలంటే చెప్పు, వడ్డీకి ఇస్తాను. 100కి 10 రూపాయలు ధర్మ వడ్డీ. అంత ధర్మం వడ్డీ మాకు వద్దులే. కావాలంటే తీసుకో అబ్బాయి. లేదు లేదు, బట్ నిజంగా అడుగుతున్నాను మామూలుగా. ఎంత వస్తుంది మంత్లీ? ఒక 10 లక్షలు నిజంగా వస్తుందా మంచి 10 లక్షలు? ఎలా 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 ఏమంటే ఎవరో ఒకటి ఎత్తుమే చెయ్యేస్తామే అంతే. అడుగుతున్నావు కదా. నార్మల్గా అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఈ జబర్దస్త్కి రావడం కానీ, లేదంటే ఇప్పుడు యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు కొలాబరేషన్ ఉంది, అలా ఇన్ఫ్లుయెన్సర్గా రీల్స్ చేయమని, ప్రమోషన్స్ చేయమని ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా. సో మంత్లీ ఆన్ అండ్ యావరేజ్ ఎంత వస్తుంది ఈ రోజు అని మామూలుగా? ఒక అక్క ఇన్స్పైర్ అవ్వడానికి చాలా మంది హౌస్ వైఫ్ ఉంటారు, ఇన్స్పైర్ అవ్వాలి. మా పిల్లల్ని చదివించుకోవడానికి, నా ఇంటి రెంట కట్టుకోవడానికి, నెలపరా సామానాలు తెచ్చుకోవడానికి సరిపోతుందమ్మా నేను సంపాదించుకున్నది. మరి హైదరాబాద్లో ఎక్కడన్నా ఆ శంషాబాద్ పక్కన కానీ, లేదంటే ఆ రైల్వే స్టేషన్ పక్కన కానీ, ఎయిర్పోర్ట్ దగ్గర కానీ ల్యాండ్ కొందాం అనుకుంటున్నాను. ఒక 500 ఎకరాలు ఖాళీ లేదు. కాకపోతే కానీ కొనాలి, దొరకట్లేదు. నాకు 500 ఎకరాలు కావాలి. ఏకబిట్టు కావాలి, కొందాం అనుకుంటున్నాను. మాట్లాడదాం ఒకసారి, ఎక్కడైనా ఉంటే చూస్తే కొందాం అనుకుంటున్నాను. బావగారు ప్రౌడ్ ఫీల్ అవుతున్నారా చూసి? ఫీల్ అవుతున్నారు. మా ఆవిడ ఎంత మంది దగ్గర సెలబ్రిటీ అయ్యింది, సంపాదిస్తుంది, మా ఇల్లంతా సాఫీగా నడుస్తుంది, అందరూ నన్ను బయటికి వెళ్తే శ్రీదేవి గారు ఆయన అని గుర్తుపడుతున్నారు, ఇలాగేమన్నా ఉంటుందా? ఏమనరు అసలు, అలాగే ఏమన్నా